వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డికి రోజు కోర్టులతో చెంపదెబ్బలు తిన్నదే ఏ రోజు కూడా నిద్ర పట్టదు. ఇప్పుడు తాజాగా హైకోర్టు అయితే జగన్మోహన్ రెడ్డి సర్కారు మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నాడో దాన్ని పూర్తిగా తప్పుపడుతూ నిలిపివేయాలని చెప్పి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మనకు తెలుసు టీటీడీ నిధులు కేవలం టీటీడీ కోసం మాత్రమే ఖర్చు చేయాలి. ఆ టీటీడీకి సంబంధించిన పనులు కానివ్వండి, సేవలు కానివ్వండి, ఆ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఏ పనులకైనా సరే ఖర్చు చేయొచ్చు. ఆ భక్తిని డెవలప్ చేయడం కోసం కానివ్వండి, ఇలాగా ఏదైనా సరే చేయొచ్చు. బట్ ఆ నిధులతో జగన్మోహన్ రెడ్డి పనులు చేసే ప్రయత్నం చేస్తే దాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఏదైతే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఉందో అక్కడ పారిశుద్ధ్యానికి సంబంధించి అలాగే రహదారులకు సంబంధించి పిలిచిన ఒక టెండర్కు సంబంధించి 100 కోట్లను టీటీడీ కేటాయించటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు ఏ ప్రాతిపదికన టీటీడీ నిధులు అంటే ఇవి భక్తుల సొమ్ము, కేవలం దైవభక్తితో వెంకటేశ్వర స్వామికి భక్తులు ఇచ్చిన నిధులు, వాటిని కేవలం దానికోసం మాత్రమే వినియోగించాలని చెప్పి చట్టం చెబుతుంది. మీరు ఏ ప్రాతిపదికన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అనేది పూర్తిగా ప్రభుత్వ అండర్లోది, ఏ ప్రాతిపదికన మీరు కేటాయించారు, దీనికి నిర్ణయం చేసే అధికారం మీకు ఎవరిచ్చారని చెప్పి నిన్న హైకోర్టు అయితే ఆ ప్రభుత్వాన్ని తూర్పారబట్టింది. దీంతో ఈ ప్రక్రియ మొత్తాన్ని అయితే తాత్కాలికంగా నిలిపివేశారు. టెండర్లు అయితే పిలుచుకోండి తప్ప పనులు మాత్రం అప్పుడే కేటాయించొద్దని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మనకు తెలుసు టీటీడీ నిధులను గతంలో నుంచి కూడా దుర్వినియోగం చేస్తున్నారని అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా బహిరంగంగా ప్రభుత్వమే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి పారిశుద్ధ్యానికి, రహదారులకు లేదా డెవలప్మెంట్ కోసం టీటీడీ నిధులు వాడాలి అనుకోవటం అనేది చట్టవిరుద్ధం. ఆల్రెడీ టీటీడీ చట్టంలో కూడా ఈ నిధులను వేరొక పనులకు వాడకూడదని చెప్పి చాలా స్పష్టంగా ఉన్నాయి. దీంతో ఒక బీజేపీ నేత హైకోర్టును ఆశ్రయించారు. ఎప్పుడైతే ఈ టీటీడీ నిధులతో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో పనులు చేసే ప్రయత్నం చేశారో ఆ దేవుడి సొమ్మును, దేవుడికి విరాళాలుగా ఇచ్చిన భక్తుల సొమ్మును ఇలా ప్రభుత్వ పనులకు వాడుతున్నారని చెప్పి పిటిషన్ వేస్తే పిటిషన్ మీద విచారించిన హైకోర్టు అయితే ఆశ్చర్యంతో పాటు ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఆల్రెడీ తిరుపతి మున్సిపల్ కార్పొరేషనే దాదాపు 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది కదా, మళ్ళీ టీటీడీ నుంచి దానికోసం 100 కోట్లు కేటాయించడం ఎందుకు? అలాగే ఎవరు కేటాయించే అధికారం ఎవరిచ్చారు? టీటీడీ నిధులను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కేటాయించే అధికారం ఎవరిచ్చారు? 100కు 100% తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి పారిశుద్ధ్యం కానీ, రహదారుల నిర్మాణం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, అది పూర్తిగా ప్రభుత్వ బాధ్యత, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యత. దానికి టీటీడీ నిధులతో సంబంధం లేదు. టీటీడీ నిధులు ఖర్చు పెట్టే అర్హత అంతకంటే లేదని చెప్పి నిన్న చాలా ఘాటైన వ్యాఖ్యలు అయితే హైకోర్టు చేయడం జరిగింది. భక్తులు కూడా ఎప్పుడైతే టీటీడీకి తాము దైవభక్తితో ఆ వెంకన్న స్వామి మీద ఆ భక్తితో ఇచ్చిన నిధులను ఇలా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తే, అంటే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాల్సిన పనులను టీటీడీ నిధులు పెట్టి చేపిస్తున్నాడు. ఇక్కడ వాస్తవ విషయం ఏంటంటే మనం గమనించాల్సింది, ఇప్పుడు మనకు రహదారులు కానివ్వండి, వాటర్ కానివ్వండి, పవర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ సౌకర్యాలు కల్పించి పారిశుద్ధ్య బాధ్యత అనేది ప్రభుత్వాన్ని. సరే, కార్పొరేషన్ ఏదో ఇక్కడ తిరుపతి అవ్వచ్చు, వైజాగ్ అవ్వచ్చు, కార్పొరేషన్ పక్కన పెడదాం. బట్ అంతిమంగా ప్రభుత్వ బాధ్యత, దానికంటూ నిధులు కేటాయించడం జరుగుద్ది. ఆ కార్పొరేషన్లలో డెవలప్మెంట్ కోసం నిధులు కేటాయించడం జరుగుద్ది. ఆ నిధులను మాత్రమే వాడుకోవాలి తప్ప ఈరోజు తిరుపతికి 100 కోట్లు కేటాయించారు, రేపు వైజాగ్కు 100 అంటారు, విజయవాడకి 100 అంటారు, లేదా ఇంకో దానికి 100 అంటారు. ఇలా టీటీడీ నిధులు మొత్తం కూడా పక్కదారి పట్టే అవకాశం ఉంది. రేపటి రోజున ప్రభుత్వానికి ఒక భవనం కడతాం, టీటీడీ నిధులు ఇమ్మంటారు, ఇస్తారా? లేదా రాష్ట్రంలో రహదారులు పోయాయి కదా, టీటీడీ నిధులతో వేస్తామంటారు, ఒప్పుకుంటారా? సో ఒకసారిగా నిధులు పక్కదారి పడితే ఖచ్చితంగా నిధులు పక్కదారి పడతాయి. టీటీడీ అనేది ఒక ప్రాంతానికి చెందింది కాదు కదా, రాష్ట్రంలో ఒక భాగం కదా. అయితే వాస్తవానికి ప్రభుత్వానికి టీటీడీకి ఎటువంటి సంబంధం లేదు. టీటీడీ అనేది ఒక స్వతంత్ర బోర్డు. బట్ అంతిమంగా కంట్రోల్ అనేది రాజకీయ నేతల చేతిలో ఉన్నప్పటికీ కూడా ఒక స్వతంత్ర బోర్డు. దానికంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాటిని పాటించాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంది, ఆ బోర్డు సభ్యుల మీద ఉంది. కానీ దాన్ని కాదని ఈరోజు టీటీడీ నిధులతో తిరుపతిని అభివృద్ధి చేసి రేపు ఎన్నికల్లో లబ్ధి పొందాలనేది జగన్మోహన్ రెడ్డి ప్లాన్. మీకు విషయం అర్థమవుతుందా? నిధులేమో టీటీడీ నిధులు, అంటే భక్తుల నిధులు, మన నిధులతో అభివృద్ధి చేసి ఓట్లు ఎవరు పొందుతారు? జగన్మోహన్ రెడ్డి పొందుతాడు. వాస్తవానికి దాన్ని అభివృద్ధి చేయాల్సింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ఆదాయం నుంచి తీసి, బడ్జెట్ నుంచి తీసి పెట్టి అభివృద్ధి చేయాలి. అంతేగాని టీటీడీలో నిధులు కనపడినాయి కదా అని చెప్పి కొనుగోలు తీసుకొచ్చి చేస్తామంటే ఊరుకునే పరిస్థితి ఉండదు. సో అందుకని నా హైకోర్టు అయితే ఘాటైన వ్యాఖ్యలు చేసింది. సో దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. భక్తుల సొమ్ముతో చెత్త ఎత్తుతారా? తిరుపతిలో పారిశుద్ధ్య పనులకు 100 కోట్లు ఎలా ఇస్తారు? టీటీడీ తీరుపై హైకోర్టు విస్మయం, దేవుడి సొమ్ము మళ్లించడానికి వీలు లేదని చెప్పి ఆదేశం. సో అది అసలు మ్యాటరు. టీటీడీ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే కొన్ని డెవలప్మెంట్ల కోసం 100 కోట్లు కేటాయించింది. ఇక్కడ 2 విషయాలు.
కేటాయించే అధికారం టీటీడీకి లేదు. అలాగా కార్పొరేషన్లకు నిధులు కేటాయించే అధికారం టీటీడీకి లేదు. అది ఆ నిబంధనలోనే ఉంది. 2, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎలా తీసుకుంటుంది ఆ నిధులను? భక్తులు విరాళాలుగా ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది, లేదా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎలా తీసుకుంటుంది? సో నిన్న రెండింటినీ కూడా హైకోర్టు అయితే తీవ్ర స్థాయిలో తప్పుపట్టింది. దేవుడి కానుకల రూపంలో భక్తులు ఇచ్చిన సొమ్ముతో టీటీడీ ఇష్టానుసారం ఖర్చు చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. టీటీడీ నిధులు ఇతర అవసరాలకు మళ్లించడానికి వీల్లేదని పేర్కొంది. ఇది దేవాదాయ చట్ట నిబంధనలకు విరుద్ధమని చెప్పి స్పష్టం చేసింది. పారిశుద్ధ్య పనుల కోసం తిరుపతి నగరపాలక సంస్థ 50 కోట్లు వెచ్చిస్తుందని చెబుతుంటే తాము 100 కోట్లు ఖర్చు చేయనున్నామని చెప్పి టీటీడీ చెప్పడంపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. సో ఆల్రెడీ ఏమని చెప్తున్నారంటే ఇక్కడ 50 కోట్లు టీటీడీ మున్సిపల్ కార్పొరేషన్కి ఖర్చు పెడుతున్నారు, అది ప్రభుత్వం చెబుతుంది. మళ్ళీ 100 కోట్లు మీరెందుకు పెడుతున్నారు? ఆల్రెడీ 50 కోట్లు పెడుతున్నారు కదా, మళ్ళీ 100 కోట్లు మీరెందుకు పెడుతున్నామని మీరు ఎలా చెప్తున్నారు? అసలు మీరు పెట్టాల్సిన అవసరం ఏంటి? టీటీడీ నిబంధనలో మీరు అలా నిధులను బయటకు మళ్లించకూడదు కదా, మరి ఎలా మళ్లిస్తారు అని చెప్పి నిన్న చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇక్కడ చూడండి, తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని రహదారు కాలనీల్లో పారిశుద్ధ్య పనులకు ఏటా సుమారు 100 కోట్ల మేర దేవస్థానం నిధులు వినియోగించేందుకు ఈవో ఆమోదం తెలపడాన్ని సవాల్ చేస్తూ టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు భాజపా నేత భానుప్రకాష్ రెడ్డి హైకోర్టులో అయితే ఫిల్ వేయడం జరిగింది. సో ఇక్కడ ఇది మ్యాటర్ ఏంటంటే ఈవో ధర్మారెడ్డి గారు ఆమోదం తెలిపారు 100 కోట్లు కేటాయిస్తూ. ఆయనకి ఆ రైట్స్ లేవు. టీటీడీ నిబంధనలలో ఆ 100 కోట్లు చెల్లించడం అనేది కుదరదు. ఆ విషయం నేను కాదు, కోర్టే స్వయంగా చెప్పింది. సో మరి ఏ ఉద్దేశంతో రాజకీయ స్వలాభం లేకుండా మళ్లించారా? రాబోయే ఎలక్షన్లలో ఆ తిరుపతి ప్రజల మెప్పు పొందడం కోసం, ఆ మున్సిపల్ కార్పొరేషన్లో పనులు చేయడం కోసం రాష్ట్రం దగ్గర బడ్జెట్ లేక టీటీడీ నిధులు కేటాయించారా? దానికి మరి టీటీడీయే సమాధానం చెప్పాలి. ఇంక దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో తిరుపతి పారిశుద్ధ్యానికి శ్రీవారి సొమ్మ మీ ఇష్టానుసారం వాడేస్తారా? ఆ పనులకు 100 కోట్లు ఖర్చా? ఏ ప్రాతిపదికన నిర్ధారించారు? పారిశుద్ధ్యం బాధ్యత కార్పొరేషన్దే. తిరుపతి మున్సిపల్ కార్పొరేషనే ఏడాదికి 50 కోట్లు ఖర్చు చేస్తుంది. టీటీడీ 100 కోట్లు ఇవ్వడం ఎందుకు? ఆశ్చర్యం వ్యక్తం చేసిన ధర్మాసనం టెండర్ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్, పనులు కేటాయించొద్దని ఆదేశం, నిధులు విడుదల వద్దని స్పష్టీకరణ. సో 100 కోట్ల నిధుల విడుదలనైతే పూర్తిగా హైకోర్టు తప్పుపట్టింది. మీరు టెండర్లు కావాలంటే పిలుచుకోండి, పనులు కేటాయించొద్దు. అలాగే టీటీడీ నుంచి 100 కోట్లు నిధులు కేటాయించడం అనేది పూర్తిగా కుదరని పని. అవి భక్తుల నిధులు, శ్రీవారి మీద భక్తితో ఇచ్చిన నిధులు. వాటిని ఇలా ఇతర పనులకు మళ్లించే అధికారం మీకు లేదు అని చెప్పి నిన్న కుండ బద్దలు కొట్టినట్టుగా అయితే హైకోర్టు చెప్పడం జరిగింది. గతం నుంచి కూడా టీటీడీ మీద అనేక వివాదాలు. నిన్నగాక మొన్న కూడా ఆ వెంగమాంబ అన్నప్రసాదన సత్రంలో ఏదైతే భోజనం పెట్టారో అది నాసిరకంగా ఉందని చెప్పి భక్తులు ఆందోళనలు చెప్పారని దాని గురించి కూడా మనం ఆల్రెడీ ఒకసారి మాట్లాడుకున్నాం. అంటే పరిస్థితి చూడండి, అన్యమత ప్రచారం దగ్గర మొదలు పెడితే ఇదిగో ఈరోజు శ్రీవారి నిధులు పక్కదారి పట్టించే వరకు కూడా తిరుమలలో అనేక వివాదాలు నెలకొన్నాయి. వివాదరహితంగా ఉండాల్సిన టీటీడీ బోర్డు తీసుకుంటున్న అనేక నిర్ణయాలు కానివ్వండి, చర్యలు కానివ్వండి ఇటీవల వివాదాస్పదంగా మారుతున్నాయి. ఏది ఏమైనా భక్తులు ఆ స్వామివారికి భక్తితో ఇచ్చిన ఈ సొమ్మును ఇలా రాజకీయ స్వార్థం కోసం వినియోగించడం అనేది ఖచ్చితంగా మంచి పద్ధతి కాదు. ఎక్కడి నుంచి అయినా టీటీడీ ఏదైతే భక్తులు ఇచ్చిన విరాళాలు ఉన్నాయో వాటిని ఈ విధంగా దుర్వినియోగం చేయకుండా ఆ టీటీడీకి మాత్రమే ఖర్చు పెట్టాలని చెప్పి మా మనవి.